భయ, నేను వైష్ణవి వాళ్ళ సిస్టర్ని, ఎల్డర్ సిస్టర్ని. సో ఏదైతే న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో మీరు, అదేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పర్సనల్గా మీకు తేజ తెలీదు, వైష్ణవి తెలీదు. అట్లాంటప్పుడు ఆయన ఎవరో బాలనగర్ విలేకర్ అంట. ఆయన ఎలా రాశాడంటే, ఈ అబ్బాయితోని ఈమె డబ్బులు తీసుకుంది, మోసం చేసింది అని చెప్పి రాశాడు. ఎవరన్నా ఏ ఆడపిల్ల గురించి అన్నా అలా రాస్తారా? వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయికే ఇలా జరిగితే అలాంటి స్టేట్మెంట్ ఆయన రాస్తాడా? అసలు వాడెవడో చనిపోయినప్పుడు వాడి భయానికి వాడు ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పి చచ్చిపోతాడు. ఎందుకంటే వాడు చచ్చిపోతున్నాడు కాబట్టి. అమ్మాయిల పైన ఎలాంటి స్టేట్మెంట్స్ వేసినా సరే ఈ సొసైటీ బ్లైండ్గా నమ్మేస్తుంది సార్. ఎందుకు తెలుసా? ఎందుకంటే వి బార్న్ యాజ్ గర్ల్స్ కదా, మాకు ఎలాంటి పవర్స్ ఉండవు. మేమంతా వీఆర్ లైక్ సమ్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్. మేము పురుగుల లెక్క చూస్తారు అమ్మాయిలని అందరూ. కాబట్టి నేను మీకు ఒకటే చెప్తున్నా, మా అక్కకి అందరూ నిజంగా చెప్పాలంటే మా అక్క అంటే ఏంటో అందరికీ తెలుసు. మా అక్క కలీగ్స్కి తెలుసు, మా గల్లీలో తెలుసు, ఊర్లో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. మా అక్క గురించి చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది ఆపేసేయండి. మాకు జస్టిస్ రాకపోయినా ఏం రాకపోయినా పర్లేదు, మేము తెచ్చుకోగలుగుతాం. మా నాన్న, నేను, మా చెల్లె, మా తమ్ముడు, మా అమ్మ అందరం కలిసి గట్టిగా మాట్లాడితే ఈ మ్యాటర్ని సీఎం దగ్గరకన్నా తీసుకెళ్ళొచ్చు, పిఎం దగ్గరకన్నా తీసుకెళ్ళొచ్చు. మేము అలాంటిది ఎందుకు చేయట్లేదంటే మీడియా ఈజ్ వెరీ ట్రస్టబుల్ అని చెప్పి ఇప్పటివరకు నమ్మిన. మీడియా ఈజ్ నాట్ ట్రస్టబుల్, అస్సలు ట్రస్టబుల్ కాదు. అసలు మీడియాలో వచ్చే ఏ న్యూస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. మేబీ ఇంట్లో ఒకరికి జరిగే వరకు తెలుస్తుందేమో ఇలా ఏంటిది, ఏది కరెక్ట్ ఏది అని చెప్పి. అండ్ ఆల్సో నిన్న మా అక్క డెడ్ బాడీ అక్కడ రోడ్ పైన పడిపోయి ఉంటే ఎవ్వరూ వెళ్ళలేదు, ఎవ్వరూ టచ్ చేయలేదు. అక్కడ వాడు మా అక్కని ఇలా స్టాప్ చేస్తుంటే కూడా అందరూ డోర్లు వేసుకొని సినిమాలు లెక్క చూస్తున్నారంట. సార్ ఎందుకు సార్ ఎట్టుపోతుంది సార్ అసలు సొసైటీ? అసలు ఏం లేదు, ఎవ్వరికి సెన్స్ లేదు. మా అక్క డెడ్ బాడీ అంత దూరంలో ఉంటే ఇంత దూరం నించొని వచ్చి చూస్తున్నారు సార్. మాకు ర్యాండమ్గా ఎవరో చనిపోయారని తెలిస్తే మేము వెళ్తున్నాం. మేము వెళ్తే అక్కడ చాలా దూరంలో ఉంది బాడీ. ఫేస్ అటు సైడ్ టర్న్ అయి పడి ఉంది, బాడీ ఇలా పడిపోయింది బ్యాక్ సైడ్, ఫేస్ అటు సైడ్ టర్న్ అయి ఉంది మొత్తం అటు సైడ్, మా రోడ్కి ఆపోజిట్ సైడ్. మా అమ్మ కొంచెం ముందుకెళ్ళి చూస్తే మా అక్క పొద్దున్న వేసుకుపోయిన డ్రెస్ గుర్తుపట్టి మా అమ్మ వెళ్ళి గుర్తుపట్టింది సార్ ఆమె మా అక్క అని చెప్పి. దాని తర్వాత నేను పోయినా, అంబులెన్స్కి ఫోన్ చేయండి అంటే ఎవరు రెస్పాండ్ అవ్వరు. మేమే అంబులెన్స్కి కాల్ చేసుకొని మేమే మా అక్కని ఎత్తుకొని మేమే హాస్పిటల్ తీసుకొచ్చినాం. హాస్పిటల్ తీసుకొచ్చేవారికి షీఈస్ నో మోర్ సార్. లాస్ట్ మినిట్లో మా అమ్మ పల్స్ రేట్ చూసింది సార్, దర్ వాజ్ లిటిల్ బిట్ పల్స్ రేట్. అప్పుడైనా అంబులెన్స్కి కాల్ చేసింటే మా అక్క అట్లీస్ట్ బతికేది సార్, అట్లీస్ట్ ఒక 24 hours అన్న బతికేది సార్. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. అండ్ ఐమ్ టెలింగ్ గర్ల్స్ అందరూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. మేబీ మీరు అక్కడ తీసుకోలేని సిచ్యువేషన్లు ఉండొచ్చు, మీకు డిఫెన్స్ వచ్చినా మీరు చేయలేని సిచ్యువేషన్లు ఉండొచ్చు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సినిమాల లెక్క చూడకండి అయ్యా. ఆమె ఎవడో ఒక తల్లి కూతురే కదా, ఒక తండ్రి కూతురే కదా, ఒక అక్కనో ఓ చెల్లెనో ఎవరో ఒకరు అయ్యింటారు. ఆమెను కాపాడాలి కదా. సరే వాడితో కత్తులు ఉన్నాయనే చూద్దాం, ఒక 4-5 పోతే వాడిని ఆపలేరా? ఒక్కరే వెళ్ళమని చెప్తున్నామా మేమన్నా? 4-5 పోయింటే మా అక్క బతికేది కదా. ఒక పోటుకి ఎవరన్నా పోయినా సరే బతికేది సార్. ఎవ్రీవేర్ సార్, ఇక్కడ 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 చెస్ట్ దగ్గర హ్యాండ్స్కి మొత్తం ఎంత డీప్ కట్స్ ఉన్నాయంటే మా అక్క గురించి నేను చెప్తా. మా అక్క చిన్నప్పటి నుండి ఎలాంటి పెయిన్ భరించలేదు సార్. మా అమ్మ అంత బాగా చూసుకున్నాడు తనని. నిన్న స్టాబ్ మార్క్స్ అన్ని ఇలా చూస్తుంటే ఐ కుడెంట్ డైజెస్ట్ దట్ సార్. నేను నిన్న మొత్తం అంతా మా అక్కని ఇలా చేతిలోకి తీసుకొని చూస్తుంటే మొత్తం అంతా ఇలా బ్లడ్లో ఉండిపోయింది. నా డ్రెస్కి అంతా బ్లడ్ అంటిపోయింది. నేను అట్లాంటి సిచ్యువేషన్లో మా అక్కని చూస్తాను ఎప్పుడు అనుకోలేదు సార్. అండ్ ప్లీజ్ మీరు ఎవరికి జస్టిస్ ఇవ్వకపోయినా పర్లేదు అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి, అమ్మాయిని చంపేయకండి. ఎందుకు భయ? లవ్ చేయాలనా? పక్కా చేయాలనా? చేయకపోతే చంపేస్తారా? ఏం సిచ్యువేషన్లో అసలు ఏం జనరేషన్లో బతుకుతున్నారు? అసలు ఒకడు స్టార్ట్ చేశాడు ఎవడో ఒకడు, లవ్ చేయలేదు అందుకని చంపేసిన అని చెప్పి.
మిగతా యూత్ అంతా అదే ఫాలో అవుతారు. మీరేమైనా చదువు ఫాలో అవుతున్నారా, లేకపోతే మంచి మంచి కట్టుబాట్లు ఫాలో అవుతున్నారా? తిక్క షాళ్ళు తీసుకొచ్చి మర్డర్లంట, సంపుడంట, ఏంది అసలు? రీసెంట్గా మల్లారెడ్డి స్టూడెంట్ది కూడా అట్లనే అయింది. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ మల్లారెడ్డి. నేను యాక్చువల్లీ ఐ స్టడీ అబౌట్ బ్రూటల్ మర్డర్స్, కానీ ఇంత బ్రూటల్గా నేను మా అక్కది మా ఇంట్లోనే చూస్తానే నేను ఎప్పుడు అనుకోలేదు. సో ప్లీజ్ స్టాప్ స్ప్రెడింగ్ ఫేక్ న్యూస్.